సో ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈజ్ ఫోర్సమ్ ప్రాబ్లమ్. ఫోర్సమ్ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ అతను ప్రాబ్లమ్లో ఏం స్టేట్ చేస్తానంటే మనకి నమ్స్ అనే ఒక యారే ఇచ్చారు ఆఫ్ లెంత్ n అండ్ మనకు ఒక టార్గెట్ ఇంటీజర్ ఇచ్చారు, రైట్? మనకు ఒక టార్గెట్ ఇంటీజర్ కూడా ఇచ్చారు. మన టార్గెట్ ఇంటీజర్ యొక్క ఎలిమెంట్స్ అన్నిటిని మనం రిటర్న్ చేయాలి. దట్స్ ఇట్, సింపుల్. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఫస్ట్ వాట్ ఐమ్ గోయింగ్ టు డూ ఇస్ I'll say int n is equals to nums dot size of, అంటే నేనేం చేశానంటే ఫస్ట్ నేను నమ్స్ అనే యారే యొక్క సైజ్ తీసుకున్నాను, దట్ ఈస్ n అన్నాను. ఓకేనా, n అన్నాను దాన్ని, సింపుల్. నెక్స్ట్ ఐల్ క్రియేట్ అ వెక్టర్ ఆఫ్ వెక్టర్ I mean vector of vector అంటే మనం సింపుల్ we can say list of answer. ఓకే, ఎందుకంటే మనం చాలా ఎక్కువ ఎలిమెంట్స్ దానిలో స్టోర్ చేస్తాం కాబట్టి, ఫోర్సమ్ కాబట్టి చాలా ఎక్కువ ఎలిమెంట్స్ ఏం చేస్తాం కాబట్టి దాన్ని నేను వెక్టర్ ఆఫ్ వెక్టర్ అన్నాను. ఓకే, యా. నెక్స్ట్ నేను చేస్తానంటే I'll take a loop. I'll say int I equals to 0 and I is less than n, which is size of the array, n అంటే size of the array, and I will increment. And another loop that will be int j equals to I plus 1. Okay, j equals to I plus 1. J is less than n and j will increment. ఓకే, నేను ఇలా 2 లూప్స్ రాశాను. ఓకే, నేను ఇక్కడ j plus 1 అని ఎందుకు చెప్పాను? I'll say, let me write an example here. If my array is this, ఇది నా ఎగ్జాంపుల్ యారే. దీనిలో నేను ఎలిమెంట్స్ రాస్తాను లైక్ 1, 1, 1, 2, 2, 2, 0, 0, 0. Yeah, 1 second. Yeah, and 3, 3, 4, 4, 4. Yeah, ఓకే, ఇది మన యారే, రైట్? దిస్ ఈజ్ మై ఎగ్జాంపుల్ యారే. నేనేం చేశానంటే j ఈక్వల్ టు I plus 1 అన్నాను. ఇప్పుడు నా ఐ పాయింటర్ అనేది ఫర్ సపోజ్ ఇక్కడ ఉంటుంది, నా j పాయింటర్ ఎక్కడ ఉంటుంది? నెక్స్ట్ టు ది ఐ పాయింటర్, రైట్? నెక్స్ట్ టు ది ఐ పాయింటర్. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఐ అండ్ j పాయింటర్ అనేది కాన్స్టెంట్. ఓకే, ఐ అండ్ j పాయింటర్ అనేది కాన్స్టెంట్. బట్ మనం ఈ ij పాయింటర్కి ఇంక్రిమెంట్, ఫర్ సపోజ్ ఐ పాయింటర్ అనేది ఇక్కడ ఉంది. ఓకే, ఫర్ సపోజ్ ఐ పాయింటర్ అనేది ఇక్కడ ఉంది, రైట్? ఇప్పుడు ఈ ఐ పాయింటర్ అనేది ఇంక్రిమెంట్ ప్రీవియస్ వాల్యూతో చెక్ చేసుకుంటుంది. ఓకే, దిస్ ఈస్ 1. కరెంట్లీ ఐ పాయింటర్ అనేది 1 దగ్గర ఉంది, బట్ ప్రీవియస్ వాల్యూ కూడా 1, రైట్? ప్రీవియస్ వాల్యూ కూడా 1 కదా. ఓకే, 1కి మళ్ళీ చేయం కదా, ఎందుకంటే డూప్లికేట్స్ వస్తాయి. విల్ గెట్ ది డూప్లికేట్స్ యొక్క సమ్మేషన్ వస్తుంది కాబట్టి విల్ ఇంక్రిమెంట్. సో ఓకే, దానికోసం ఎలా రాయాలో చూద్దాం. సే ఇఫ్ I is greater than 0 and at the same time nums of I is equal to nums of I minus 1. అప్పుడు ఏం చేస్తానంటే I'll continue. ఓకేనా? ఇఫ్ ఈ ఎలిమెంట్ అనేది ప్రీవియస్ ఎలిమెంట్తో సేమ్గా ఉంటే నేనే చేస్తానా, I'll say కంటిన్యూ చేసినప్పుడు ఏమవుతుంది? I'll increment. కంటిన్యూ అంటే మళ్ళీ ఇంక్రిమెంట్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడికి వస్తుంది వాల్యూ, ఐ పాయింటర్ అనేది E1 దగ్గరికి వస్తుంది, ఈ ఇండెక్స్ దగ్గరికి. దెన్ అగైన్ 1 ఉంది, ప్రీవియస్ ఎలిమెంట్తో కంపేర్ చేస్తుంది, సేమ్ ఉంది వాల్యూ. దెన్ ఏం చేస్తుంది? మళ్ళీ కంటిన్యూ చేస్తుంది, మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది. దెన్ ఇక్కడికి వస్తుంది, దెన్ ప్రీవియస్ వాల్యూతో చెక్ చేస్తుంది. ఓకే, దిస్ ఈస్ అనదర్ వాల్యూ. ఓకే, చెక్ చేస్తుంది కాబట్టి డిఫరెంట్ వాల్యూ. సో ఇట్ విల్ కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ ఎగ్జిక్యూట్ అవుతుంది, రైట్? నెక్స్ట్ వాట్ అబౌట్ ద j పాయింటర్? ఎందుకంటే ఇక్కడ I అండ్ j రెండు కూడా కాన్స్టెంట్ కాబట్టి we should write for the j pointer as well. For that I say if j is greater than I plus 1. ఏమంటున్నాను? j is greater than I plus 1, so j is less than n and at the same time j is increment. j అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకే, అండ్ sorry, I have wrong. I've write the loop, sorry. Yeah, and at the same time nums of j is equals nums of j plus 1. Sorry, j minus 1. Sorry, my bad.
అండ్ అట్ ది సేమ్ టైం మనం ఏమంటాం సేమ్ విల్ సే కంటిన్యూ. యా, దిస్ ఈస్ డన్. సో ఇక్కడ వరకు మనం రాసేసాం. ఓకే, ఇక్కడ వరకు ఇట్లా ఏం చేస్తుందంటే ఐని జేని కాన్స్టెంట్గా ఉంచి రిమైనింగ్ అంటే జేని కేని జే జే కేని ఎల్ పాయింటర్ని వాట్ ఇట్ డూ ఐటరేట్ అవుతాయి. ఓకేనా? ఓకే, దానికోసం ఏం చేశానంటే నేను ఇంట్ ఫస్ట్ నేను కే పాయింటర్ని చేశాను. కే ఈజ్ ఈక్వల్స్ టు J+1 అంటే కే పాయింటర్ అనేది జే పాయింటర్ పక్కనే ఉంటుంది. దట్స్ టు ది నెక్స్ట్ ఇండెక్స్ ఆఫ్ దట్ పాయింటర్. ఓకే, then int k int l is equals to n-1. n-1 అంటే లాస్ట్ ఇండెక్స్ అంటే l అనేది ఇక్కడ ఉంటుంది, k అనేది ఇక్కడ ఉంటుంది, అండ్ ij పాయింటర్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. రైట్? ఓకే, నైస్. దెన్ వాట్ ఐమ్ గోయింగ్ టు డూ, మనం ఇప్పుడు ij కాన్స్టెంట్ అన్నాం. వాట్ ఐ సెడ్ ij పాయింటర్స్ ఆర్ కాన్స్టెంట్. సో మనం ఎక్కడ ఐటరేట్ చేస్తాం? సో ఇది k ఎలిమెంట్ అండ్ విల్ ఐటరేట్ అప్ టు l ఎలిమెంట్. సో k అండ్ l అంటే ఈ పార్ట్ మాత్రమే మనం యారేలో ఐటరేట్ చేస్తాం. రైట్? సో వీఆర్ గోయింగ్ ఫ్రమ్ k టు l. దానికోసం I'll say while k is less than l. Okay, we'll do the iteration in between them. Okay, this is done. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి? వాట్ వీ షుడ్ నీడ్ టు డూ, మనం ఏం చేయాలంటే ఈచ్ ఎలిమెంట్ని మనం సమ్మేషన్ చేయాలి. వీ షుడ్ డూ ది సమ్మేషన్. దానికోసం ఏంటంటే సింపుల్ int sum is equals to nums of I and at the same time nums of j, at the same time nums of k, and at the same time నేను ఏమంటున్నాను nums of l. యా, ఓకే, దిస్ ఇస్ డన్. నెక్స్ట్ ఏం చేయాలి? వీటిని మనం స్టోర్ చేయాలి. దట్ ఈస్ ఓకే, ఐ ఫర్గాట్ టు సే ఇంటీజర్ వాల్యూ అనేది ఇంత ఎక్కువ తీసుకోలేదు. దిస్ ఈస్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇంటీజర్ వాల్యూ ఇన్ని ఎలిమెంట్స్ని తీసుకోలేదు అండ్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ బాండ్స్ అంటే ఇంటీజర్ వాల్యూ అనేది ఎక్సీడ్ అవుతుంది. రైట్? దీనికోసం మనం ఏం చెప్పచ్చు అంటే సింప్లీ వీ కెన్ సే లాంగ్ అన్నప్పుడు ఎక్కువ ఎలిమెంట్స్ తీసుకుంటే ఇట్ విల్ టేక్ మోర్ ఎలిమెంట్స్ అండ్ ఐ సే సమ్ ఈజ్ ఈక్వల్స్ టు nums of I. ఓకే, and again sum is equals to plus equals to nums of j. ఇప్పుడు నేను sum is equals to nums of j ఎందుకు తీసుకున్నానంటే ఇట్ విల్ గివ్ అంటే ఇంటీజర్ వాల్యూ అనేది ఎక్సీడ్ అవ్వకుండా నేను ఇలా చేస్తాను అనమాట. ఇంటీజర్ వాల్యూ ఎక్సీడ్ అవ్వకుండా మనం ఇలా చేస్తాం. also nums of j k and I say sum is equals to plus equals to nums of l. రైట్? ఓకే, దిస్ ఇస్ డన్. సో మనం సమ్మిషన్ అనేది వచ్చేసింది. రైట్? ఇప్పుడు నేనేం చేస్తానంటే ఐ విల్ క్రియేట్ అనదర్ వెక్టర్. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇవన్నీ నేను టెంప్లో స్టోర్ చేస్తాను. ఓకే, nums of ఐని అండ్ మై nums of j and my nums of k and my nums of l. okay, yeah, i value, j value and k value and l value అనేది nums టెంపరీలో స్టోర్ అయింది. ఈ టెంపరీలో స్టోర్ అయింది కాబట్టి వాట్ విల్ డూ ఇస్ విల్ పుష్ ఇట్ ఇన్ టు ది ఆన్సర్లోకి పుష్ చేద్దాం. ఓకే, I'll say answer dot push back into my answer. So okay, before pushing back into answer మనం ఏం చేయాలంటే we should have to sort the elements. That's why I say sort nums dot begin and at the same time nums dot end. yeah, ఈ లైన్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ సార్ట్ ది ఎలిమెంట్స్. ఓకే, మనకు వచ్చిన 4 ఎలిమెంట్స్ సమిషన్ చేస్తే ఓకే, సమిషన్ చేసిన 4 ఎలిమెంట్స్ యొక్క టార్గెట్ అనేది మన టార్గెట్ ఈక్వల్ అయినప్పుడు ఆ 4 ఎలిమెంట్స్ని సార్ట్ చేసి అండ్ ఈ ఆన్సర్లో స్టోర్ చేస్తాం. ఓకే, ఆన్సర్లో స్టోర్ చేస్తాం. ఓకే, ఇక్కడ మనం టెంప్ అనాలి. షుడ్ సే టెంప్. సో అంటే మనం టెంపరీ నుంచి ఆన్సర్లోకి పుష్ చేస్తున్నాం. యా, డన్. వన్స్ మనం టెంపరీ వాల్యూకి పుష్ చేసేసాం. ఓకే, ఫర్ సపోజ్ నా కే వాల్యూ ఇక్కడ ఉంది అండ్ ఎల్ వాల్యూ ఇక్కడ ఉంది. ఓకే,
ఇక్కడికి కే వాల్యూ ఎల్ వాల్యూ ఇక్కడ ఉంది కాబట్టి మనకి సమ్మిషన్ వచ్చింది, మనం ఆన్సర్ వాల్యూకి పుష్ చేసేసాం. ఓకే, ఇప్పుడు ఏమవ్వాలి, కే వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవ్వాలి అండ్ జే వాల్యూ అనేది ఎల్ వాల్యూ అనేది డిక్రిమెంట్ అవ్వాలి. సో ఈ 4 నుంచి ఈ 4 ఇక్కడికి రావాలి, ఈ 2 నుంచి ఇక్కడికి రావాలి. సో ఇంక్రిమెంట్ అవ్వాలి, డిక్రిమెంట్ అవ్వాలి. సో దానికోసం మనం ఏం చేస్తానంటే కే విల్ ఇంక్రిమెంట్ అండ్ ఎల్ విల్ డిక్రిమెంట్. ఓకే ఓకే డన్. సో ఇప్పుడు ఈ జీరో ఆర్ ఓకే ఈ 2 అన్నాం కదా, ఈ 2 వాల్యూ అండ్ ఈ 4 వాల్యూ అనేది కంపేర్ అవుతుంది. విచ్ ఈ 2 వాల్యూ అనేది ప్రీవియస్ వాల్యూతో కంపేర్ అవ్వాలి. ఓకేనా, సేమ్ ఉన్నాయి కదా, ఎందుకంటే ఇందాక సేమ్ వచ్చిన సమిషన్ అనేది మన ఆన్సర్ లో స్టోర్ చేసాం కాబట్టి వీ షుడ్ అవాయిడ్ ది డూప్లికేట్స్ అనేది అవాయిడ్ చేయాలి. కాబట్టి దెన్ ఐ సే నేను చెప్తున్నాను అంటే ప్రీవియస్ ఎలిమెంట్తో కంపేర్ అవ్వాలి అని చెప్తున్నాను. ఓకేనా, దానికోసం మనం ఎలా చేస్తామంటే వైల్ nums of I is equal to nums of I minus 1 అయినప్పుడు I'll say not I value, sorry, k, it is k, right, k element. Yeah, so k will increment and at the same time while nums of L, right, nums of L is equal to my nums of L plus 1. Why L plus 1? ఎందుకు L plus 1? L plus 1 ఎందుకంటే k వాల్యూ అనేది మైనస్, అంటే k వాల్యూ అనేది k మైనస్ 1 అంటే దీంతో ఇక్కడ ఉన్న ఎలిమెంట్తో కంపేర్ చేస్తుంది. బట్ k ప్లస్ L ప్లస్ 1 అంటే దీంతో కంపేర్ అవ్వాలి, రైట్, ఈ ఎలిమెంట్తో కంపేర్ అవ్వాలి, రైట్ హ్యాండ్ సైడ్ ఎలిమెంట్స్తో ఎల్ వాల్యూ కంపేర్ అవుతుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎలిమెంట్స్తో కే వాల్యూ కంపేర్ అవుతుంది. సో కే మైనస్ 1 అంటే లెఫ్ట్ హ్యాండ్ ఎలిమెంట్స్ కంపేర్ అవుతుంది, ఎల్ ప్లస్ 1 అంటే రైట్ హ్యాండ్ ఎలిమెంట్స్ కంపేర్ అవుతుంది, రైట్, ప్రీవియస్ వాల్యూస్ ఉంటే ప్రీవియస్ ఎలిమెంట్స్ కంపేర్ అవ్వాలి. దట్స్ వై ఐ సీ దిస్. ఓకే, బట్ ఇది చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే యారే క్రాస్ అయ్యి అవుట్ ఆఫ్ బౌండ్స్ అయిపోతుంది యారే. ఓకేనా, ఇట్లా కంటిన్యూస్లీ మొత్తం ఇలా యారే మొత్తం ఇలా అవుట్ ఆఫ్ బౌండ్స్ అయిపోతుంది. సో దీన్ని అవాయిడ్ చేయాలంటే నేను ఏం చేస్తానంటే ఐల్ సే k is less than L అండ్ ఓకే, ఇదేం చేస్తుందంటే మన యారేని అవుట్ ఆఫ్ బాండ్ అవ్వకుండా చేస్తుంది. ఓకే, యారేని అవుట్ ఆఫ్ బాండ్స్కి రీచ్ అవ్వకుండా చేస్తుంది. యా, దిస్ ఈస్ డన్. ఓకే, we forgot to say this. Okay, yeah, I forgot to say this. Int summation is equal to target. ఓకేనా, మనం ఇది ఎందుకు చేసాం, ఇప్పుడు ఈ ప్రాసెస్ మొత్తం ఎందుకు జరిగింది, ఎందుకంటే సమ్మిషన్ ఈక్వల్ టు టార్గెట్ అయింది కాబట్టి, రైట్, మనకు వచ్చిన సమ్మిషన్ వాల్యూ ఈక్వల్ టు టార్గెట్ అయింది కాబట్టి ఇది మొత్తం మనం ఎగ్జిక్యూట్ చేసాం. ఓకే, యా, రైట్. వాట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు టార్గెట్? ఓకే, వాట్ ఇఫ్ ఇట్స్ నాట్ ఈక్వల్ టు టార్గెట్? వాట్ ఇఫ్ ఇట్స్ సమ్మిషన్ అనేది గ్రేటర్ దాన్? ఓకే, వాట్ ఇఫ్ ద సమ్మిషన్ ఈస్ లెస్ దెన్ టార్గెట్? సమ్మిషన్ వాల్యూ అనేది లెస్ దెన్ టార్గెట్ అయితే దాన్ని ఎప్పుడు ఏం చేస్తాం, కేని ఇంక్రిమెంట్ చేస్తాం. ఇంక్రిమెంట్ ది కే. లెస్ దాన్ టార్గెట్ అయినప్పుడు మనం కేని ఇంక్రిమెంట్ చేస్తాం, ఇంక్రిమెంట్ ది కే. సో కే అనేది ఇలా వెళ్తుంది, రైట్. అండ్ ఇంకొక ఎల్స్ కండిషన్ ఏముంటుంది, సింపుల్ అది ఎల్ మైనస్ అంటే కే వాల్యూ అనేది గ్రేటర్ ఉన్నప్పుడు ఎల్ వాల్యూ అనేది డిక్రిమెంట్ అవుతుంది, రైట్. యా, ఓకే, దిస్ ఈస్ డన్. We have also sorted that. Yeah, next, at last we'll return it. At last what we'll do, we'll just simply return our answer, right? Sorry, yeah, we'll simply return our answer. So we'll try to run this thing. Okay, so we're getting an error. What will be the error? Yeah, so మనం లూప్ ని క్లోజ్ చేసేసాం. సో విచ్ ఇస్ ఓకే, యా, మనం లూప్ ని క్లోజ్ చేసేసాం, రైట్. సే లూప్ క్లోజ్ చేయకూడదు, లూప్ ని. సే హియర్, యా, నౌ లెట్స్ సీ. Yeah, okay, it's running properly. So this is the for some code, optimal code.